संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ఈరోజు స్వామి ప్రేమానంద వారి శుభ జన్మతిథి. వారి జీవితం గురించి మనం ఆలోచిద్దాం. శ్రీ రామకృష్ణులు మాస్టర్ మహాశయ్తో ఒకసారి చెప్తారు, చూడు ఇప్పుడు నా శరీరం అవసరాలు తీర్చడానికి ఇన్ని రోజులు లాటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన ఎంత భావసమాధిలో ఉంటాడంటే ఆయన ఇంకా నన్ను చూసే పరిస్థితి లేదు. అలాగే రాఖాల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఒక గ్లాసు నీళ్ళు తీసుకెళ్ళడానికి అందించాలి, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాఖాల్ది ఉంది. కాబట్టి నా పక్క ఉండి ఇప్పుడు చూసేవారు ఎవరూ లేరు. ఈ బాబురాం కనుక నాతో పాటు ఉంటే నాకు చాలా బాగుంటుంది. ఆయన చాలా శుద్ధ సత్వం, ఆయన శరీరం మనసు అంతా కూడా చాలా పవిత్రమైనది అంటూ మాస్టర్ మహాశయ దగ్గర రామకృష్ణులు చెప్పారు. బాబురాం తల్లి మాతంగిని, ఆవిడ చాలా భక్తురాలు, రామకృష్ణ భక్తురాలు. ఒకసారి ఆమె వచ్చినప్పుడు గురు మహారాజ్ అంటారు, నువ్వు నాకేమైనా ఇస్తావా అని. అప్పుడు ఆవిడ తప్పకుండా మీరు అడగండి, మీకేమి ఇవ్వాలి, నీ అబ్బాయిని నాకు ఇవ్వు అని అంటారు. దానికంటే మహద్భాగ్యం నాకు ఇంకేముంది, అయితే ఏ తల్లి అయినా ఊరికే ఇస్తుంది ఆ అబ్బాయిని అని ఆవిడ అందంట. మరి నీకేం కావాలి అని గురు మహారాజ్ అడిగారు. అప్పుడు ఆమంటుంది, నాకు 2 వరాలు కావాలి. ఒకటి, నాలో అచంచలమైన భక్తి, భగవంతుడి పైన భక్తి ఉండాలి. రెండవది, నా కంటి ఎదురు నా పిల్లలు ఎవరు పోరాదు అని ఆవిడ ప్రార్థించిందంట. అలాగే గురు మహారాజులు అలాగేనని అంటారు. బాబురాం ఘోష్ 1866లో ఆయన ఆంట్పూర్ అనే గ్రామంలో జన్మిస్తారు. చాలా సంపన్నమైన కుటుంబంలో జన్మించిన కూడా తల్లిదండ్రులు కూడా చాలా భక్తులు, చాలా సాధనలు వారందరూ కూడా అనుష్ఠిస్తూ ఉంటారు. తర్వాత ఆయన బాబురాం కలకట్టాకు వచ్చి చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు రాఖాల్తో పరిచయం అవుతుంది. అప్పుడు ఆయన వాళ్ళిద్దరూ కలిసి గురు మహారాజుని కలవడానికి దక్షిణేశ్వరానికి వస్తారు. 1882లో మొదటిసారి వస్తారు. అలా వచ్చినప్పుడు రాఖాల్ చాలాసారి అప్పటికే ఆయన వస్తూ ఉంటారు కదా గురు మహారాజ్ దగ్గర. వాళ్ళు గదికి వస్తారు. వచ్చేటప్పటికి రాఖాలు చూస్తారు, రామకృష్ణులు గదిలో లేరు. అప్పుడు ఇక్కడే ఆయన గుడికి వెళ్ళిండొచ్చు, నేను ఆయన్ని తీసుకొని వస్తాను అని చెప్పి కాళీమాత గుడికి వెళ్తే రామకృష్ణులు అమ్మకి నమస్కారం చేసుకొని ఆయన భావసమాధిలో ఉంటారు, సరిగా నడవలేకపోతూ ఉంటారు. రాఖాలు వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, ఇక్కడ మెట్లు ఉంది, ఇక్కడ ఎక్కండి దిగండి అంటూ జాగ్రత్తగా రామకృష్ణుల్ని ఆయన గదికి తీసుకొని వస్తారు. గురుమహల్ గురించి ఈయన ఇప్పటికే విన్నాడు కాబట్టి రామకృష్ణ ఇప్పుడు భావసమాధిలో ఉన్నారునని తర్వాత ఆయన ప్రేమానంద బాబురాంకి అర్థమవుతుంది. తర్వాత వారిని పరిచయం చేశాక రామకృష్ణకి చాలా సంతోషం అవుతుంది. ఆన్పూర్కి నేను వచ్చాను, మీ గ్రామం అన్నీ నేను చూశాను అని ఆయనతో మాట్లాడుతూ, నీవు దగ్గర నీ లక్షణాలు ఎలా ఉన్నాయి నేను చూస్తాను అని దీపంని పెద్దగా చేసి ఆయన చెయ్యి బరువు, ఆయన కళ్ళు అంతా శరీరంలో లక్షణాలన్నీ కూడా ఆయన గమనించి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, నీవు చాలా ఉత్తముడు అంటూ రామకృష్ణులు చాలా సంతోషపడతారు. ఆ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండండి అని అంటారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక భక్తుడు కూడా వచ్చారు, రామ్ దయాల్ అని, ఆయన కూడా ఆ రోజు వచ్చి ఉంటారు. రాత్రి రామకృష్ణులు ఆయన గదిలో రాఖాల్కి పడక ఏర్పాటు చేస్తారు. ముందు ఉండే వరండాలో రామ్ దయాళకి, తర్వాత బాబురాంకి పడుకోవడానికి అంతా వ్యవస్థ చేసేస్తారు. ఇంకా రాత్రి 10 గంటలు అయ్యాక చాలాసేపు భగవత్ చర్చ అన్ని చేసి ఇంకా తర్వాత వీళ్ళు పడుకుంటారు. పడుకొని కాసేపు అయ్యాక వీళ్ళిద్దరు బయట పడుకొని ఉంటారు కదా వరండాలో. కాసేపు అయ్యాక రామకృష్ణులు బయటికి వస్తారు. వచ్చి, మీకు నిద్ర వచ్చిందా, నిద్రలో పోయారా అని. అప్పుడు తక్షణం లేచి కూర్చుంటారు. లేదు మహాశయ, ఇంకా నిద్ర రాలేదు అని రామదయాల్కి కూడా రామకృష్ణులు బాగా పరిచయిస్తుంది. అప్పుడు లేదు ఇంకా రాలేదు
అంటే చూడు, ఆ నరేన్కి ఎన్నిసార్లు నేను చెప్పంపిస్తున్నాను, ఆయన రావట్లేదు. నా మనసు ఎంత బాధగా ఉంది అంటే, నరేన్ని చూడకుండా ఆయన టవల్ని చూసి ఇలా పిండి చూపిస్తారంట. ఇలా పిండినట్టు నా హృదయం ఉంది. ఎన్నిసార్లు చెప్పంపించినా ఆయన రావట్లేదు. నీకు నరేన్ తెలుసా? ఒకసారి రమ్మని చెప్పు. ఆయన ఎంత పవిత్రుడు, ఆయన ఒకసారి చూడాలని నాకు చాలా ఆతరగా ఉంది అని అన్నారంట. అప్పుడు రామ్దయాళ్, అలాగే మహాశయ, రేపు పొద్దున్నే లేచి నేను వెళ్ళి నరేన్ని నేను తీసుకొని వస్తాను అని అంటారు. సరేనని ఈయన వెళ్తారు. రామకృష్ణ వెళ్ళి కాసేపుకి మళ్ళీ వస్తారు. మీరు నిద్రలో పోయారా అని మళ్ళీ అదే మాట. అప్పుడు రామకృష్ణుడి ఒక బాలక స్వభావం అని రామ్దయాళ్కి తెలుసు. కాబట్టి ఆయన ఎంతో ఓపికతో, ఎంతో ఒక తల్లి చిన్న బిడ్డకి అనునయించేలాగా ఆయనకి చెప్తారు. ఇవన్నీ బాబురామ్కి ఫస్ట్ కదా, ఇవన్నీ ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన ఎందుకు ఇంత కలత చెందుతున్నారు, ఈయనకి నిద్ర రావట్లేదు, రాత్రి వచ్చి ఇక్కడ మనతో ఆయన కష్టాలు ఇంత బాధపడుతున్నారు. ఆయన ఎలాంటిది నరేన్ ఎవరు, ఎలాంటి మనిషి, ఆయన ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఎందుకు అనంత ఈయన అనుకుంటున్నారు. ఇంక మరుసటి రోజు పొద్దున చూస్తే ఇంకా మామూలుగా అసలు ఏమి జరిగింది లేనట్టు చాలా మామూలుగా రామకృష్ణుల్ని ఆయన చూస్తారు. ఇట్లా రామకృష్ణ దగ్గర బాబురామ్ది ప్రథమ సమావేశం జరుగుతుంది. తర్వాత అయినా మధ్యలో రామకృష్ణ దగ్గర వెళ్తూ ఉంటారు. రామకృష్ణులు ఆయనకి అన్ని ఉపదేశాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఈయన బాబురాము రామకృష్ణులకి దగ్గర ఉండి అన్ని సేవలన్నీ కూడా చేస్తూ ఉంటారు. 1984లో చైతన్య లీల నాటకం చూడడానికి స్టార్ థియేటర్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడే రామకృష్ణులు చెప్తారు, చూడు నాకు ముహుర్ముహుర్ సమాధి వచ్చేస్తుంది, నీవు నన్ను జాగ్రత్తగా అక్కడ వెళ్ళి నాకు సమాధి స్థితి వచ్చిందంటే అక్కడ ఉండే వాళ్ళందరూ విచిత్రంగా నన్ను చూస్తారు, అక్కడ అలాంటిది ఒక పరిస్థితి అయిపోతుంది, అలా నాకు వస్తుందని నీకు తెలిసిన తక్షణం నాకు ఆ మాట ఈ మాట చెప్పి నా మనసుని నీవు సమాధి స్థితికి వెళ్ళుకున్నట్టు నీవు చూడు అదంతా బాబురామ్కి చెప్పి వెళ్తారంట. అయితే అక్కడ వెళ్ళిన తక్షణం ఆయనకి నెక్స్ట్ ముహూర్తంలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే తర్వాత ఈ బాబురామ్ ఆయన్ని ఒక చోట్లో కూర్చొని ఆయన చెవిలో నామస్మరణ చేస్తూ చాలాసేపు అయ్యాక ఆయన సమాధి స్థితి నుంచి దిగుతారు. బాబురామ్ ఒక తెలివైన విద్యార్థిని అయింది, చదువుతున్నాడు కూడా. అయితే గురు మహారాజుల సాంగత్యం వచ్చాక అంత మనసుని చదువు పైన పెట్టలేకపోతూ ఉంటారు. ఇంకా పరీక్షలు దగ్గర వస్తుందని ఒకరోజు పుస్తకాలు పెట్టుకొని అక్కడ కూర్చున్నప్పుడు గురు మహారాజులు చూస్తారు. ఇంకా నీకు ఈ పుస్తకాలు కావాలా, ఇంకా నీవేం చదవటం లేదా సరిగ్గా అంటూ, చూడు నీకు దేవుడు కావాలి, ప్రపంచము కావాలి అంటే అవ్వదు, ఏదో ఒకటి నీవు వదిలిపెట్టాలి. భగవంతుని గురించి నీవు సగం మనసుని ప్రపంచం పైన పెట్టి సగం మనసుని భగవంతుని పెడితే భగవంతుడు నీకు దొరకడు అంటూ చెప్తారు. ఎవరైనా జ్ఞానమనే ముళ్ళుతో అజ్ఞానమనే ముళ్ళుని తీసి తర్వాత రెండింటిని పడేస్తారు కదా అని అంటారు. అప్పుడు తర్వాత ఈయన అప్పటి నుంచి ఆయన అనుకుంటారు, ఇంకా బాబురామ్ అప్పుడు అంటారు, నన్ను ఈ ప్రపంచం నుంచి మీరు లాగేయండి, అప్పుడు నా మనసు ఇంకా పుస్తకాల పైన పోదు, మీ దగ్గర నేను సేవ చేసుకొని ఉండిపోతాను అంటూ నవ్వుతూ ఆయన అంట. ఇంకా ఆయన సరిగ్గా చదువుకోలేదు, పరీక్షలో ఆయన పాస్ కూడా కాలేదు. అప్పుడు ఇంకా తర్వాత అయినా ఇంకా నాకు ఇవన్నీ వద్దునని ఇంకా వాళ్ళ అమ్మకి కూడా ఈయన ముందే చెప్పింటారు కదా, తల్లికి నీ కొడుకుని నాకు ఇచ్చేయని అడిగి ఉంటారు. అలాగే ఈయన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా వచ్చి రామకృష్ణ దగ్గర ఆయన ఇంకా ఉండిపోతారు. ఇలా ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శకంలో రామకృష్ణ దగ్గర ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని పొందుతూ ఆయన చాలా సాధనలు చేస్తూ ఉంటారు. మాస్టర్ మహాశయ ఎదురుగా బాబురామ్తో ఇలా ఒకసారి చెప్తారు. ఆయన కథామృతంలో మాస్టర్ మహాశయ రాశారు, నేను ఇంతవరకు కామినీ కాంచనాలను పూర్తిగా త్యజించిన వారి కోసం వెతుకుతూ ఉన్నాను.
ఎవరైనా అలాంటి యువకుల్ని చూస్తే నేను అతను నాతోనే ఉండిపోతాడని అనుకుంటాను. అయితే ప్రతి ఒక్కరూ వస్తారు, తర్వాత వారందరూ కూడా వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఇక్కడే స్థిరంగా ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు. అయితే బాబురాం మాత్రం ఎటువంటి అభ్యంతరము లేకుండా ఆయన ఇక్కడ వచ్చి నా సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈయన నా ఆత్మ సహచరుడు అని బెంగాలీలో దాన్ని దారాది అంటారు. ఈయన నా దారాది అంటూ రామకృష్ణులు చెప్పేవారంట. తర్వాత కాలంలో బాబురాం ఇలా చెప్తారు. ఒకరోజు రాత్రి గురుదేవులు గద్దెలో నిద్రిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి లేచేటప్పుడు ఈయనకి మెలకువ వస్తుంది. చూస్తే గురు మహారాజులు తనలోనే మాట్లాడుకుంటున్నారు. అమ్మ, నాకు ఇది వద్దు, మనుషులుంచి నాకు గౌరవం వద్దు, నాకు ఈ మర్యాదలు ఇవన్నీ కూడా నాకేమి వద్దమ్మా, నాకు వద్దమ్మా, నన్ను రక్షించు అంటూ అటు ఇటు గురు మహారాజులు నడుస్తున్నంట. ఈయన చాలా అవాకయ్యి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉన్నారు. తర్వాత ఆయన అనుకుంటాడు, ఇది ఎంత ఆశ్చర్యం, మామూలుగా జనాలందరూ కూడా పేరు ప్రతిష్టల కోసం ఎంత వెనకపడతారు, అలాంటిది గురు మహారాజులు నాకు ఈ మర్యాదలు వద్దు, నాకు ఇవన్నీ వద్దు అంటూ అమ్మని ఈయన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారు? నా జీవితంలో ఇది నేను నేర్చుకోవాలా అని నా కోసం వారు ఇలా ప్రార్థన చేసి చూపిస్తున్నారేమో అంటూ ఈయన అనుకుంటారు. ఇంకొకసారి వారు చెప్తారు, ఇతరుల దోషాలని నీవు చూడొద్దు, అవసరమైతే నీ దోషాలని చూడాలి. భక్తులు ఒకసారి కొంతమంది భక్తులందరూ కూడా కూర్చొని గురు మహారాజ్ ఎదురుగా మాట్లాడుతూ ఆడుతూ అక్కడ తారకేశ్వర్ మఠం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆ మఠాధ్యక్షుల గురించి ఆయన్ని విమర్శిస్తున్నారు. బాబురాం కూడా అక్కడ ఉంటారు. అందరూ విమర్శిస్తూ ఉండేది చూసి రామకృష్ణుల వారి దగ్గర వెళ్ళి వాళ్ళు మాటల్ని తిప్పేస్తారంట. తిప్పేసి ఆ మఠాధ్యక్షుని సుగుణాలన్నీ కూడా రామకృష్ణుడు చెప్పడానికి ప్రారంభిస్తారు. తర్వాత వారు చెప్తారు, భక్తుల్ని ఎప్పుడు వారు ఇతర దోషాలని చూడొద్దు, ఇతరుల్ని విమర్శించొద్దునని ఇలా వారు ఆ రోజు నాకు నేర్పించారు అంటూ బాబురాం ఇక్కడ చెప్తున్నారు. రామకృష్ణులు ఎప్పుడు తన శిష్యుల్ని చాలా జాగ్రత్తగా వారు ఎలా వెళ్తున్నారు, ఎటు ఉన్నారు అంటూ చూసుకునేవారు. ఒకరోజు దక్షిణేశ్వరం నుంచి బాబురాం ఎక్కడో వెళ్ళి దక్షిణేశ్వరానికి వస్తారు. అప్పుడు వారు అంటారు, ఈరోజు నేను చూడలేకపోతున్నావు, నీవేం చేశావు అని. ఈయన చాలా ఆలోచిస్తాను, నేనేం చేయలేదు, ఈరోజు ఏం తప్పు పని చేయలేదు కదా, ఏమో చేసి ఉండాలి, ఒక నల్ల గీత నీ పైన నేను చూస్తున్నాను, నీవు ఆలోచించు అంటే, అవును సరదాగా ఏమో అట్లా ఒక అబద్ధం మాట్లాడానంతే, ఒకరు నొప్పించాలని కానీ అబద్ధం మాట్లాడాలని కానీ వేరే ఏ ఉద్దేశంతో నేను చెప్పలేదు, ఊరికే అలా ఒక అబద్ధం చెప్పాను అని ఆయనకి గుర్తు వస్తుంది. అప్పుడు ఆ మాత్రం కూడా సాధకులు అబద్ధాలు చెప్పరాదు, సత్యమే భగవంతుడు అంటే సత్యం అంటూ సత్యసంధత మనకు ఉండాలి, సత్యం ద్వారానే భగవంతుడి దగ్గర చేరుకుంటాము అంటూ రామకృష్ణులు ఆ రోజానికి ఉపదేశిస్తారు. ఈ బాబురాం రామకృష్ణ గదిలో ఉంటే ఆయన గదిని శుభ్రం చేయడం, పరుపు దులపటం, ఆయనకి హుక్కా తయారు చేసి ఇవ్వడం, తాంబూలు ఇవ్వడం, ఇలా ఆయన స్నానానికి ముందు వంటికి నూనె రాయడం, ఇలా అన్ని పనులు కూడా ఆయన చేసి పెడుతూ ఉంటారు. తర్వాత రామకృష్ణులు ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు బాబురాంని ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. ఎవరెవరు శిష్యులకి ఎంత ఆహారం పెట్టాలా రాత్రినని రామకృష్ణులు శారదమ్మకి చెప్పి ఉంటారు. బాబురాంకి 4 చపాతీలు ఇవ్వాలని చెప్పారంట. ఒకరోజు ఆయనకి ఆకలేసిందేమో అమ్మ ఆ రోజు ఆయనకి 6 చపాతీలు పెట్టారంట రాత్రి. అది విని రామకృష్ణులు చాలా కోపంతో అమ్మ దగ్గర వెళ్తారంట. ఇదేంటి నువ్వు, వారందరూ ఇక్కడ సాధన చేయడానికి వచ్చారు, రాత్రి కడుపు నిండా తిని పడుకుంటే ఎట్లా, నీ ఒక అతి ప్రేమ ద్వారా ఆ పిల్లల సాధనకి నీవు అడ్డు రారాదు అంటూ అమ్మకి చెప్పారంట. అప్పుడు శారదమ్మ కూడా ఏంటి ఒక్కరోజు వారు ఒక 2 చపాతీలు తింటే ఏమవుతుంది, వారి ఆధ్యాత్మిక బాధ్యత నాది, వారిని నేను చూసుకుంటాను అని
అమ్మ అంటారు. అప్పుడు ఆయన రామకృష్ణులకి చాలా సంతోషమయ్యి, నేను చెప్పకుండానే అమ్మ నా బాధ్యత వారిదినని అంటున్నారు కదా అని ఇంకా మరో మాట ఆడకుండా రామకృష్ణులు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకసారి ఇంకా రామకృష్ణులు మహాసమాధి చెందాక వీరందరూ కూడా బారానగర్లో మఠాన్ని స్థాపిస్తారు. అక్కడ వారందరూ కూడా చాలా కఠినమైన సాధనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఒకరోజు చాలా రోజులైంది అమ్మని కలుసుకోవాలని అప్పుడు బ్రహ్మచారి కాళీకృష్ణ, తర్వాత కాలంలో ఆయన విరచానందనని, ఆ బ్రహ్మచారి మళ్ళీ ప్రేమానంద, వీరిద్దరూ కూడా కలిసి బాబురామ్ అప్పుడు సన్యాస దీక్ష తీసుకొని ప్రేమానందనని ఆయన పేరుని పొందుతారు. వీరిద్దరూ కూడా కలిసి జయరాంబాటిలో అమ్మని చూడ్డానికి వెళ్తారు. అలా గ్రామం దగ్గరికి వెళ్ళేటప్పుడే అక్కడ ఒక చెరువు ఉంటుంది. దాని నిండా చాలా మంచి తామర పువ్వులు ఉంటుంది. అది చూసి బాబురామ్కి చాలా సంతోషం అవుతుంది. ఎంత మంచి ఫ్రెష్ పువ్వులు ఉంది, దీన్ని కోసుకెళ్ళి అమ్మకి సమర్పిస్తామునని చాలా ఆనందంగా దాన్ని కోసుకోవడానికి వెళ్తారు. కాళీకృష్ణకి ఈత రాదు కాబట్టి ఆ బ్రహ్మచారికి ఈత రాదు. ఆయన చెరువులో దిగలేదు. ఈయన చెరువులోకి వెళ్ళి చాలా పూలన్నీ కూడా కోసుకొని చాలా ఆనందంగా పైకి వస్తారంట, అన్నీ అమ్మకి సమర్పిస్తాము అని. అయితే అలా ఆయన నీళ్ళలో నుంచి పైకి వచ్చేటప్పుడు చాలా ఈ జలుగులు ఆయన్ని పట్టుకొనేసిందంట. ఆయన ఒళ్ళంతా పట్టుకొనింది. అది పట్టుకున్నప్పుడు ఫస్ట్ అది అర్థం కాదంట కదా. పైకి వచ్చేటప్పటికి కాళీకృష్ణకి దగ్గర వెళ్ళి ఆ ఒక్కొక్కటి పీకుతున్నప్పుడు అంత రక్తం, ఆయన ఒళ్ళంతా రక్తం కారుతుందంట. ఇంకా తర్వాత ఆయన వెళ్తారు. అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు అమ్మ అది చూసి చాలా బాధపడతారు. ఇలాంటి పనులు నీవు ఏ రోజు చేయొద్దు, నీ శరీరంలో రక్తం కారుతుంటే ఎంత బాధ వేస్తుందినని అమ్మ కూడా అప్పుడు చాలా బాధపడతారు. అమ్మ పైన ఆ ప్రేమతో ఆయన ఆ భక్తితో ఇంకేమీ ఆలోచించకుండా అలా పూలన్నీ కూడా తీసుకొని ఆయన వెళ్తారు. స్వామి వివేకానంద అప్పుడు కల్కట్టాకి ఫారిన్ నుంచి కల్కట్టాకి వస్తారు. అప్పుడు వీరు ఆలం బజార్ మఠంలో ఉంటారు. అప్పుడు ఆయన కొన్ని నియమాల్ని పెడతారు. అక్కడ కొత్తగా వచ్చిన బ్రహ్మచారుల కోసమని తెల్లవారుజామున గంట మోగిన తక్షణం లేవాలి, అందరూ ధ్యానం కూర్చోవాలి, స్తోత్రాలు చేయాలి, పఠన ఇట్లా అంతా కూడా. ఆ టైం సరిగా లేచి ఎవరు జపధ్యానం చేయరో ఆ రోజు వాళ్ళకి అక్కడ భోజనం ఉండదు. వారు ఆ రోజు భిక్షకి వెళ్ళాలి, మఠంలో వాళ్ళకి భోజనం దొరకదు అని ఉంటుంది. ఒక్కరోజు ఈయన రాత్రంతా ధ్యానం చేసి ఉంటారు కాబట్టి తెల్లవారుజామున లేవలేకపోతారు. అప్పుడు ఆయన తర్వాత వచ్చి స్వామీజీ దగ్గర, ఏదో నీవు ఒక నియమం చేసావు కదా, కాబట్టి నేను నీ నియమం ప్రకారం ఈరోజు నేను రాలేకపోయాను, కాబట్టి నీవు నన్ను ఇప్పుడు ఏం శిక్షిస్తావో శిక్షించు అని స్వామీజీ ముందు ప్రేమానందజీ వెళ్ళి నించుంటాట. అప్పుడు స్వామీజీ చాలా బాధ, కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఇదేంటి బాబురామ్ ఇలా అంటావు, గురు మహారాజులు నిన్ను ఎంత ఆప్యాయంగా చూసేవారు, నిన్ను నేను శిక్షిస్తానా, ఇలాంటి మాటలు ఎందుకు ఆడతావని స్వామీజీకి కళ్ళలో నీళ్ళు వచ్చేసిందంట. అప్పుడు తక్షణం అక్కడ బ్రహ్మానందజీ వెళ్ళి, ఇది శిక్షించడం కాదు, తప్పు కాదు, శిక్షించడం కాదు, ఇది మఠం నియమం. ఈ నియమం ప్రకారం ఎవరు తెల్లవారుజామున ఎవరు వారు వెళ్ళి భిక్షాటం చేయాలి, అంతే. నువ్వు నియమం పాటించాలి కాబట్టి భిక్ష తీసుకోరా, అంతే, ఇంకేం లేదు దీంట్లో, ఎవరెవరిని శిక్షించడం లేదు అని అక్కడ పరిస్థితిని ఆయన సరిదిద్దుతారు. ఇంకొక రోజు తెల్లవారుజామున ప్రేమానంద స్వామి, ఎప్పుడు రామకృష్ణానంద స్వామి అక్కడ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆయన దక్షిణ భారతంలో మద్రాసుకి అక్కడ ఒక కొత్త మఠాన్ని స్థాపించడానికి స్వామీజీ పంపిస్తారు. అప్పుడు ప్రేమానంద స్వామి రోజు మఠంలో పూజాన్ని చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈయన పొద్దున పూజ చేయడానికని వెళ్ళినప్పుడు స్వామీజీ ఎదురొస్తారంట. వచ్చి, నీవు ఇన్ని రోజులు గురు మహారాజ్కి పూలతో చందనంతో అంతా నీవు సేవ చేశావు, ఈరోజు నువ్వు వెళ్ళు, ఈ బేలూరు గ్రామంలో సజీవ దైవానికి నీవు పూజ చేసిరా
అని పంపుతారు. వెళ్ళు అని పంపించి తర్వాత అక్కడుండే ఒక బ్రహ్మచారికి నీవు ఈరోజు గుడిలో పూజ చెయ్యనని అంటారు. ఈయన సరే అలాగేనని ఈయన సంతోషంగా వెళ్తారంట. కొంచెం దూరం వెళ్ళాక చూస్తారు అక్కడ ఒక ముసలామె చాలా అనారోగ్యంతో పడుకొని ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గర వెళ్ళి, అమ్మ మన మఠంలో డిస్పెన్సరీ ఉంది, నీవు రా, నిన్ను తీసుకెళ్తాను, నీకు మందులన్నీ కూడా ఇప్పిస్తాను, అక్కడ రానని అంటారంట. ఆవిడ నేను ఎక్కడ రాను, నాకు మందు వద్దు ఏమొద్దు, నేను రాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనని అందంట. సరేనని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఈ స్లమ్ పిల్లలు ఉంటారు కదా, కొంతమంది పిల్లలు బాగా మురికిగా ఉన్నారు, మురికి వస్త్రాలు వేసుకొని అక్కడ ఆడుకుంటూ ఉంటారంట. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ పిల్లల్ని కూడా రండి, నేను మీకు మంచి భోజనం తీపి పదార్థాలన్నీ ఇస్తాను రండి అంటే చిన్నపిల్లలు ఆయన వెనక పరిగెత్తుకొని వచ్చారు. అందరినీ బేలూరు మఠానికి తీసుకెళ్ళి వాళ్ళకి అందరికీ బాగా సబ్బుతో రుద్ది బాగా స్నానం చేయించి వారికి మంచి వస్త్రం ఇచ్చి బాగా వాళ్ళకి భోజనం అన్నీ పెట్టి వారికి నమస్కారం చేసి మీరు వెళ్ళండి ఇంకానని పంపిస్తారంట. పంపించేశాక వెళ్ళి స్వామీజీ దగ్గర చెప్పారంట. ఆ పిల్లలకి సేవ చేసేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు సాక్షాత్ గురు మహారాజులు సేవ చేసినట్టే నాకు అనిపించింది, గురు మహారాజులకి నివేదన పెట్టినట్టే నాకు అనిపించింది వాళ్ళకి తినిపించేటట్టు అంటూ చాలా ఆనందంగా వారు చెప్తాంటారు. స్వామీజీ కూడా అప్పుడు చాలా సంతోషపడతారు. ఇంకొక రోజు ఏమైందంటే స్వామీజీ శిష్యుడు శరత్ చంద్ర చక్రవర్తి ఆయన స్వప్నంలో స్వామీజీకి పూజ చేశాడట. ఆయనకి ఒక స్వప్నం వచ్చిందంట. ఆయన వచ్చి, స్వామీజీ నేను ఇలా చూశాను, ఈరోజు మీకు పూజ చేయాలనని నాకు చాలా ఇష్టంగా ఉంది, దయచేసి ఒప్పుకోండినని ఆయన చాలా ప్రార్థించాడట. అప్పుడు స్వామీజీ అలాగేనని కూర్చుంటారు, ఈయన పూజ చేస్తారు. స్వామీజీ ఇంకా భావంలో అలా ఉంటారు. ఇంకా పూజ అయ్యాక అప్పుడు స్వామీజీ గమనిస్తారు, ఏ ప్లేట్లో గురు మహారాజులు పూలన్నీ పెట్టి పూజ చేస్తారో ఆ ప్లేట్లో ఈ శిష్యుడు స్వామీజీ పాదాలను పెట్టి పూజ చేశాడు. తర్వాత ఈయన ఇది చేసి చూసి, అరే ఇది ఎంత అన్యాయం అయిపోయింది, ఇదేంటి నీవు పని చేసావు, ఇది గురు మహారాజులు ప్లేట్, ఇది పూజా ప్లేటు, దీంట్లో నీవు నా పాదాలను పెట్టి నీవు పూజ చేసేసావు, ఇప్పుడు ప్రేమానంద ఇప్పుడు వస్తారు, ఇంత పెద్ద అపచారం జరిగింది, ఇప్పుడు చూడు ఆయన ఎంత కోప్పడతారు, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని నేను అంటున్నప్పుడే అక్కడ ప్రేమానందజీ వస్తారంట. వారు వచ్చి చూసి, చూడు బాబురాం, నేను గమనించలేదు, చాలా అన్యాయం అయిపోయింది, చాలా ప్రమాదం జరిగిపోయింది, ఇలా అయిపోయింది ఈరోజు అనంట. అప్పుడు ఆయన ప్రేమానందజీ నవ్వి, ఇదేంటి నరేన్, నువ్వు వేరే గురు మహారాజ్ వేరేనా, నువ్వు చాలా మంచి పని చేసావు శరత్, చాలా మంచి పని చేసావు అని స్వామీజీకి ఆయన కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇట్లా వారిద్దరూ ఆ శిష్యులు ఒకరొకరు మధ్యలో అంత గౌరవం, అంత మర్యాద, అంత ప్రేమ అనేది ఉండేది. అక్కడ బేలూరులో కొత్తగా వచ్చిన స్వామీజీలకు, బ్రహ్మచారులకు అందరికీ కూడా ఈయన చాలా మార్గదర్శనాన్ని చూపిస్తూ ఉండేవారు, చాలా ప్రేమని చూపిస్తూ ఉండేవారు. వారు ఎప్పుడు చెప్పేవారంట, అహంకారాన్ని పూర్తిగా విడిపెట్టాలి, అశ్రద్ధను పూర్తిగా విడిచిపెట్టాలి, ప్రాపంచిక కోరికలను పూర్తిగా త్యజించు అంటూ స్వామీజీ చిన్న స్వాములకు అందరూ కూడా ప్రేమానందజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మొదటి నుంచి చివరి వరకు ప్రతి పనిని చక్కగా పొందికగా చేయాలి, అదే కర్మయోగం అవుతుంది అంటూ చెప్పేవారు. తర్వాత ఒకసారి ఆయన ఇలా అంటారు, ఒక్కరోజు మీరు బాధ్యతాయుతమైన పనులు చేయవలసి వస్తుంది, ఈరోజు చిన్న పనుల్ని మీరు బాధ్యతగా తీసుకోకపోతే రేపు పెద్ద పనులను కూడా మీరు బాధ్యతగా చేయలేరు, కాబట్టి ప్రతి చిన్న పనిని కూడా చాలా బాధ్యతతో మీరు నిర్వర్తించాలి అంటూ వారికి చెప్పేవారు. ఒకరోజు అక్కడ గుడిలో పూజ చేసే ఒక స్వామిని పిలిచి ప్రేమానందజీ అంటారు, చూడు
ఈరోజు నేను ఒక కొత్త వస్త్రాన్ని గురు మహారాజులకి నివేదించి తర్వాత దాన్ని నేను కట్టుకునేటప్పుడు గురు మహారాజులు నాకు కనపడి, నీవేమో కొత్త వస్త్రం వేసుకుంటున్నావు, నాది చొక్కా చినిగిపోయింది అని చెప్పారు. నాకెందుకు అలా గురు మహారాజులు చెప్పారు, మనం వెళ్ళి చూద్దామునని వెళ్ళి గురు మహారాజులు వస్త్రాన్ని పెట్టిన ఒక ట్రంక్ని తీసి చూస్తే అక్కడ ఒక ఎలుక వెళ్ళి ఆయన వస్త్రాలన్నీ కూడా ఇది పాడు చేసిందంట. అప్పుడు అది చూసి చూడు, అందుకే నా గురు మహారాజులు ఇలా కనిపించారునని అవన్నీ తీసి వేరే కొత్త వస్త్రాలన్నీ కూడా అక్కడ పెడతారంట. ఈ ప్రేమానందుల ఆ స్వామి ఒక ప్రేమ, ఆయన ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల చాలామంది బేలూరు మఠానికి వచ్చేవారంట. ఆ స్వామి ఒక ప్రేమమయ్యే తల్లిలాగా అందరినీ ఆదరించేవారు. భక్తులందరికీ కూడా ఎప్పుడు ఆహారం, ఆతిథ్యం అన్నీ కూడా ఇచ్చేవారు. ఎప్పుడంటే అప్పుడు ఈ ప్రేమానంది ఉన్నప్పుడు ఒక సమయం లేదు, ఒక నియమం లేదు. ఒక్కొక్కసారి అయితే అర్ధరాత్రి 12 గంటలు 1 గంటలకి కూడా భక్తులు వచ్చేవారంట. వచ్చి వారు భోంచేలుదుంటే అప్పుడు స్వామీజీ వండి వారికి భోజనాల్ని పెట్టేవారంట. మధ్యాహ్నం అందరూ భోజనం అంతా చేసి ఇంకా వంటగది అంతా శుభ్రం చేసి అందరూ స్వాములందరూ పొద్దున్న నుంచి అందరూ పనిచేసి ఇంకా కాసేపు విశ్రామం తీసుకుందామని వెళ్ళినప్పుడు ఆ 3 గంటలకి 4 గంటలకి అప్పుడు భక్తులు వచ్చి దూరం ప్రాంతాల నుంచి వచ్చేవారు. అప్పుడంతా రైలులు, బస్సు లేదు, నడుచుకొని వచ్చేవారు. ఇట్లా వారు వచ్చేటప్పటికి ప్రేమానంది, మీరందరూ ఇంత అలసిపోయి వచ్చారు, మీరు ఇంకా భోజనం చేయలేదానని అప్పుడు మళ్ళీ ఇప్పుడులాగా స్టవ్ ఉండిందా, గ్యాస్ ఉండిందా, పుల్లలు వెలిగించి అప్పుడు ఆయన మళ్ళీ వంట చేసి వారికి ఏ సమయంలో వచ్చినా, ఎవరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఒక తల్లి పిల్లల్ని దగ్గరికి తీసుకునేలాగా ఆయన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆయన అంత ఆప్యాయతో వారు సేవని చేసేవారు. ప్రేమానంద స్వామిలో విధేయత, సహనం, ఓర్పు, క్షమాగుణాలు మూర్తీభవించినట్టు ఉండేవి అని. ఆయన ఒకసారి చెప్తారంట, ప్రేమానంది చెప్తారు, నేను ప్రతిరోజు ఉదయం జపం ధ్యానం ముగించి మందిరం నుంచి కిందకి దిగేటప్పుడు గురుదేవులు మంత్రాన్ని చెప్తూ తర్వాత సహనం 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 అంటూ జపించుకుంటూ నేను దిగుతాను. లేశమైన గర్వం నాలో ఉండరాదు, లేశమైన అహంకారం నాలో ఉండరాదు. గురుదేవా, నన్ను నీవు సరైన ఉపకరణగా నీవు ఉపయోగించుకో అంటూ ఆయన ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు అలా ప్రార్థిస్తాను అంటూ వారు చెప్పేవారు. సన్యాసులు ఏవైనా అటు ఇటు తప్పు అయితే కూడా వారు చాలా తీవ్రంగా మందలించేవారంట. అయితే తర్వాత ఆయనే చాలా బాధపడేవారు, అయ్యో వారికి నేను ఇలా గట్టిగా చెప్పానేనని వారే తర్వాత ఇంకా ఎక్కువ బాధపడేవారంట. ఒకసారి జ్ఞానేశ్వరానందానని అప్పుడు ఉంటారు, ఆయన ప్రేమానంద గురించి ఇలా చెప్తారు. ప్రేమానంద స్వామి అందరికీ ప్రేమమయుడు కాబట్టి ఆయనను అందరూ మఠానికి తల్లి, మఠమాత అని అందరూ కూడా ఆయన్ని అనేవారంట. అప్పుడప్పుడు ఆయన చాలా కఠినంగా కూడా మనకి ఏవైనా తప్పు చేస్తే చాలా కఠినంగా మనల్ని తిట్టి మనల్ని సరిదిద్దేవారు. అయితే తర్వాత అంతే ఆప్యాయంగా మనల్ని ఆప్యాయంతో దగ్గరికి తీసుకునేవారు అంటూ. ఒకసారి ఈయన్ని అడిగారంట, గీత గురించి ఏమో అడిగినప్పుడు నేను అవన్నీ చదివేశాను అని ఈయన అన్నా అంట. చదివేశాను నన్ను అంటావేంటి, జీవితాంతం గీత ఎన్నిసార్లు చదివినా మనకి దాంట్లో అంత లోతుగా అర్థం వస్తుంది, నేను చదివేశాను అని అంత గట్టిగా చెప్తున్నావానని ఈయన్ని మందలిస్తారంట. ఒకసారి బ్రహ్మచారులందరూ తోటలో కలుపు మొక్కల్ని తీస్తూ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఊరికే పైకి అంతా తీసేస్తున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి, చూడు, లోతుగా వేళ్లతో సహా నీవు దాన్ని తీయాలి, లేకపోతే అది మళ్ళీ రేపు పెరుగుతుంది. మన జీవితంలో కూడా మన దోషాలని, మన తప్పులను అంతా కూడా వేళ్లతో సహా తీయకుండా ఉంటే మన జీవితంలో ఏమీ లాభం ఉండదు, నిన్ను నీవు మోసగించుకుంటున్నావు, జాగ్రత్త సుమ అంటూ వారికి హెచ్చరించేవారంట.
తర్వాత ప్రేమానంద స్వామి తూర్పు బెంగాల్లో చాలాసారి ఆయన వెళ్ళి అక్కడ రామకృష్ణుల ప్రచారం అన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఇంకా శారదా మాత పైన ప్రేమానందజీకి చాలా భక్తి గౌరవం ఉంటుంది. ఎవరైనా బెలూరు మఠం నుంచి అమ్మ ఉద్బోధనలో ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే అమ్మ కోసం మంచి పువ్వులు, కాయగూరలు, పాలు అన్నీ కూడా వారు పంపించేవారంట. ఇట్లా ఈయన ఈ తూర్పు బెంగాల్లో వెళ్ళి అలా 1917లో ఆయన అక్కడ ఢాకాలో చాలా ఆయనకి శారీరక శ్రమ వల్ల, కలుషిత ఆహారం వల్ల ఆయన చాలా అనారోగ్యానికి పాలవుతారు. అప్పుడు డాక్టర్లు దాన్ని చూసి కాలా అజార్ అంటే అది ఒక రకమైన జ్వరం. ఆ కాలంలో ఆ జ్వరానికి మందు ఉండేది కాదు. ఆ జ్వరం వస్తే ఇంకా ఆ వ్యక్తికి ఇంకా చివరి రోజులు వచ్చినట్టే అని, దానికి మందు కూడా ఉండేది కాదు. ఈ జ్వరంతో ఈ జ్వరం వచ్చి ఆయన చివరి రోజుల్లో ఆయన చాలా బాధపడతారు. అలా ఉన్నప్పుడు ఇతర సోదర శిష్యులందరూ కూడా ఆయన వచ్చి కలుసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ కలుగుతుంది. శారదమ్మ కూడా అప్పుడు ఉంటారు. వారు కూడా చాలా బాధపడతారు. ఒకరోజు బ్రహ్మచారి జ్ఞాన్ అని ఆయన్ని పిలిపిస్తారు. ఈ ప్రేమానందజీ పిలిపించి చెప్తారు, చూడు జ్ఞాన్, నాకు ఒక పని చేసి పెడతావా అని అడుగుతారంట. ఏంటి మహారాజ్, తప్పకుండా నేను చేస్తానంటే నువ్వు నాకు మాట ఇవ్వు అని అంటాను. ఏంటి అంటే, చూడు, ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. సంసారంలో వారు ఎంతో కష్టపడి ఎంతో బాధతో ఇక్కడ ఆశ్రమంలో కొంచెం శాంతి దొరుకుతుంది అని వస్తారు. నీవు వచ్చిన భక్తులకి నీవు సేవ చేయాలి, నాకు మాట ఇవ్వునని మాట తీసుకుంటా అంట. అదే వారి చివరి ఒక కోరిక ఉంటుంది. తర్వాత ఆయన 1918లో ఆయన అలా పడుకొని ఉన్నప్పుడు బ్రహ్మానందజీ వస్తారు. ఆయనకి బాధ కలుగుతుంది. ప్రేమానందజీ ఇంకా ఉండరునని తెలిసిపోయింది. ఆయన చాలా బాధతో వచ్చి, బాబురాం బాబురాం, గురు మహారాజ్ గుర్తున్నారా అని పిలుస్తారంట. అప్పుడు ఈయన కన్ను తెరిచి ఎదురుగా గురు మహారాజ్ ఫోటో ఉంటుంది. నాకు బాగా గుర్తుంది అని జై రామకృష్ణ రామకృష్ణ అంటూ ఆయన మహాసమాధిలోకి వెళ్ళిపోతారు. ప్రేమానంద స్వామి తన ప్రేమ బజారుని మూసేసి వైరాగ్యం, ప్రేమ అనే 2 శక్తివంతమైన రెక్కలపై అనంత లోకానికి ఎగిరిపోయారు. దేహత్యాగం చేసే సమయానికి ఆయన దగ్గర ఒక జత వస్త్రాలు, ఒక జత చెప్పులు, ఒక గొడుగు, భగవద్గీత పుస్తకం మాత్రం ఆయన దగ్గర ఉండేది అంట. ఇట్లా ఆయన చాలా నిరాడంబరంగా భగవత్ భావంలో ఆయన భక్తుల సేవ చేస్తూ ఆయన మహాసమాధిని చెందుతారు. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.